నమః శివాయ. ఓం నమః శివాయ. నింగి నీవే నీరు నీవే నిప్పు నీవే గాలి నీవే. నింగి నీవే నీరు నీవే నిప్పు నీవే గాలి నీవే. నేను నీవే నేల నీవే నేలకు నాలుగు దిక్కులు నీవే. నేను నీవే నేల నీవే నేలకు నాలుగు దిక్కులు నీవే. కొండలు నీవే కోనలు నీవే కోరిన భక్తుల అండవు నీవే. కొండలు నీవే కోనలు నీవే కోరిన భక్తుల అండవు నీవే. సూర్యుడు నీవే చంద్రుడు నీవే చంద్రుని ప్రక్కల చుక్కలు నీవే. సూర్యుడు నీవే చంద్రుడు నీవే చంద్రుని ప్రక్కల చుక్కలు నీవే. అన్నియు నీవే అంతయు నీవే నమ్మిన భక్తుల సొంతము నీవే. స్టేజ్ వద్దకు వచ్చి పేరు నమోదు చేసుకుంటారని మరి కోరుచున్నాం. మరి కాసేపట్లో బల ప్రదర్శన పోటీలు మొదలవడం జరుగుతుంది. ఎవరైతే బల ప్రదర్శన పోటీల్లో పాల్గొన్నారో వాళ్ళు దయచేసి మర్దల పిల్ల ఒక చూపాలించే నువ్వు పూజించే పువ్వు నాలోనే నువ్వు నిలిచిపోయావు. నడకలు చూసుకుంటున్నా నవ్వు అంటూ నేను వెంట నేను పడుతున్నా. ఓకే చెప్పమా ఒక్కసారి ఓమైనా బిడ్డ చేయకు మరదల నీకు కలకాలం తోడుంటగా అంత బిడ్డ చేయకు మరదల. పూర్తి ట్రాఫిక్ ఎవడో ఇబ్బంది పట్టుకోండి. డ్రైన్ వైపు పనులన్నీ తీసేయండి. మీరు 10 నిమిషాలు తీయకపోతే మా సాయి యూత్ కూరలందరూ తీసేస్తారు. చెప్తాను మళ్ళీ అన్న డ్రైన్ వైపు పనులన్నీ తీయండి. సాయి యూత్ కూరలందరూ కిందకి దిగి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కిందకి దిగి అందరూ బయటికి పంపండి. కొంచెం బాగా పడిపోతారు. అది ఏదైనా అయితే ఇబ్బంది. మీరు కొద్దిగా వెనక్కి వెళ్ళండి రా. కొంచెం వెనక్కి వెళ్ళిపోండి. అందరూ వెనక్కి వెళ్ళిపోండి. తాళ్ళు దాటి బయటకు వెళ్ళిపోండి దయచేసి. చాలా పెద్ద పోటీలు అవుతున్నాయి. జిల్లా స్థాయి పోటీలు ఇవి. సాక్షి టీవీ లైవ్ కవరేజ్ కూడా ఉంటుంది మీ సెల్ అంట. కొద్దిసేపులో లింక్ ఓపెన్ అవుతుంది. దయచేసి అందరూ బయటకు వెళ్ళి అందరికి సహకరించండి. దయచేసి ఈ స్టేజ్ దగ్గర మా సాహిత్య కుర్రాళ్ళు పేర్లు నమోదు చేస్తున్నారు. మీ యొక్క పేర్లు ఇస్తారని కోరుకుంటున్నాం. ఉద్యోగులు అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్క కుటుంబీకులు కూడా ఈనాటి కార్యక్రమానికి హాజరవుతారని కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజు రాత్రి 8 గంటలకి ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి జానపద కళాకారులచే మా టీవీ ఈటీవీ సంయుక్తంగా రేలారా రేలే ఫేమ్ షో అనేది ఈ రోజు రాత్రి 8 గంటలకి చాలా చక్కనైనటువంటి జానపద నాటకం. నీవే అంతయు నీవే నమ్మిన భక్తుల సొంతము నీవే. నిన్ను నమ్మియున్నానయ్యా విన్న పాలు వినరావయ్యా. నిన్ను నమ్మియున్నానయ్యా విన్న పాలు వినరావయ్యా. అన్నిట మిన్నవు నీవయ్యా ఆత్మవు నీవే సాంబయ్యా. అన్నిట మిన్నవు నీవయ్యా ఆత్మవు నీవే సాంబయ్యా. నింగి నీవే నీరు నీవే నిప్పు నీవే గాలి నీవే. నింగి నీవే నీరు నీవే నిప్పు నీవే గాలి నీవే. నేను నీవే. దయచేసి అందరు కూడాను క్రమశిక్షణ వహించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. సంక్రాంతి అంటేనే ఒక హై వోల్టేజ్ గ్రామీణ క్రీడలతో
గ్రామాలన్నీ కూడా సంతోషంగా కేరింతలు కొట్టేటువంటి రోజు. ఈ రోజైతే మాత్రం శ్రీకాకుళం జిల్లా ముఖ్యంగా ఉత్తరాంధ్రలోనైతే మాత్రం ఈ కుస్తీ పోటీలు అదేవిధంగా వెయిట్ లిఫ్టింగ్ పోటీలు అయితే ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈ శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుంచి కోడి రామ్మూర్తి ఎప్పుడైతే ప్రపంచ పెద్ద బలశాలి అయ్యారో, ఆ తర్వాత కర్ణం మల్లేశ్వరి ఒలింపిక్ ఛాంపియన్ అయిందో, పూజారు శైలజ వెయిట్ లిఫ్టింగ్ లో ఛాంపియన్ అయిందో, అప్పటి నుంచి కూడా ఈ క్రీడల్ని ఇంకా కొనసాగిస్తున్నారు, అదే ఉత్సాహంతో చేస్తున్నారు. ఇప్పుడు మనం జలుమూరు మండలం కరవంజలో ఉన్నాం. చూడండి, ఒకటి ఒకటి రండి దానికన్నా ఇంతవాళ్ళపేట ఆవుల వసంత్ ఒకటి 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 ఓకే. హలో ఏదో సత్యనారాయణ కాదు సార్, ఒకటి రెండు 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 గట్టిగా చప్పట్లతో రెండు మూడు నాలుగైనా పర్లేదు నాలుగు ఆరు క్లాప్స్ క్లాప్స్ కొడాలి. క్లాప్స్ కొట్టాలి, అందరూ ఎంకరేజ్ చేయాలి. ఒకటి చప్పట్లతో అందరూ ఎంకరేజ్ చేయాలి. రెండు మూడు క్లాప్స్ క్లాప్స్ నాలుగు వెరీ గుడ్ క్లాప్స్ అందరూ చప్పట్లు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పార్టిసిపెంట్స్ ఒకటి దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. క్లాప్స్ ఇవ్వండి అందరూ. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది
ముద్దాడు వెంకటేష్ క్లాప్స్ ఇవ్వండి, లోకల్ క్లాప్స్ ఇవ్వండి. చూడండి బలమా అంత ఈజీ కాదు. వెరీ గుడ్. 1 2 3 4 కన్ఫర్మ్. అందరూ మీ చప్పట్లతో ఎంకరేజ్ చేయాలి. ఒకటి 2 రామారావు జడ్జెస్ దుబ్బరామారావు గారు వామప్. 50 కేజీలు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. చూసారా ఆ హుషారు ఉండాలి, ఆ యువతలో ఆ హుషారు ఉండాలి. ఫోటో తీద్దాం, ఫోటో తీ. అదే అదే వదిలేండి. వెరీ గుడ్. మరియు రేలా జానకరావు మరియు శంకర్రావు ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి జానపద నృత్య కళా ప్రదర్శన జరుగుతుంది. రేపు రాత్రి 9 గంటలకు. అయ్యా బండి బ్రదర్స్ లైట్లు పెట్టాలంటే చూడండి ఒకసారి. ఆ ఎలోజన్స్ ఇటు తిప్పండి దయచేసి. కడుతున్నారు సార్. రేపు రాత్రి 9 గంటలకు విప్లవ సింహాలు అనేటువంటి సాంఘిక నాటకం అద్భుతమైనటువంటి సినీ సెట్టింగ్లతో తిరుగుతూ ఉన్నాం. అలాగే ఓకే, కొంచెం ఆలస్యమైంది. ఈ ఎఫెక్ట్ అనేది ఫర్దర్ గా ఇబ్బంది అవుతుంది. వెయిట్ లిఫ్టింగ్ సెట్ ఎవరు తీసుకొచ్చారు? ఒట్టిన వలసా మాస్టర్. థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. క్యాచెస్ కూడా అలర్ట్ ఉన్నాయి, ముందు చాలా ఉంది. డౌన్. నెక్స్ట్ రెడీ. చింతూవానిపేట, get ready for catches. 100 kg. Hurry up. Good. Balance. Catch ready. Down. చిన్న ఇంకోసారి అలా చేస్తే కోదండ రావు సంత బొమ్మాలి 100 kg క్లీన్ అండ్ జర్క్. క్యాచ్ అలా చిన్న. రెడీ. చప్పట్లు కమాన్. సూపర్. డౌన్. ఎక్సలెంట్. చూసారా ఎంత చక్కగా చేస్తున్నాడో. ఎక్సలెంట్. సూపర్. కమాన్. గుడ్ జర్క్. డౌన్. చప్పట్లతో మనం ఫుల్ ఎంకరేజ్ చేయాలి. వెరీ గుడ్. స్టేట్ ఛాంపియన్, అలాగే రైల్వేస్ లో వాళ్ళ నాన్నగారికి మంచి ఉద్యోగం వచ్చింది. డౌన్. గుడ్ జర్క్. అలాగే వాళ్ళ అబ్బాయిని కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళలేము కదా. రైల్వే ఎంప్లాయ్, కేవలం 110 kg. చూసారా ఎంత చక్కగా చేస్తున్నాడో. ఒక 20 kg ఎత్తున్నట్టు ఉంది, కానీ అది 110 kg. ఏదైనా సాధన చేస్తే సాధించడానికి ఎన్నో విజయాలుంటాయి. గుడ్. డౌన్. గుడ్ జర్క్. చూసారా నర్సన్నపేట మండలం 110 kg క్లీన్ అండ్ జర్క్. క్యాచెస్ కమాన్. స్పీడ్ అప్. గెట్ అప్. వెరీ గుడ్. స్ట్రాంగ్ జర్క్. బ్యాలెన్స్. డౌన్. గుడ్ జర్క్. చిన్న ఎంత నెక్స్ట్. కమాన్. 120 kg ముద్దాడు తరుణ్ కుమార్ పెద్దపాడు. కమాన్. ఎక్సలెంట్. ఫుల్ ఎంకరేజ్ చేయాలి. మొన్న ఈ మధ్య నేషనల్ లో థర్డ్ ప్లేస్ సంపాదించాడు. ఎక్సలెంట్. గుడ్ జర్క్.
ఈ అబ్బాయి నేషనల్ లో లాస్ట్ 1 వీక్ బ్యాక్ ఎక్సలెంట్ సూపర్ బ్యాలెన్స్ వాసు క్యాచ్ రెడీ అమ్మా చప్పట్లో ఎక్సలెంట్ సార్ డౌన్ డౌన్ అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయకుండా వెయిట్ చేసుకోండి బ్యాలెన్స్ డౌన్ వెరీ గుడ్ ఈ రోజు నేషనల్ ఛాంపియన్ వాళ్ళ అబ్బాయితో చేయించారు కమాన్ చిన్న ఈజీ 130 kg కమాన్ ఈజీ అందరూ చప్పట్లు కొడుతూ రెడీగా ఎంకరేజ్ చేయాలి ఎక్సలెంట్ బ్యాలెన్స్ కమాన్ డౌన్ చప్పట్లు గట్టిగా బూస్ట్ ఇవ్వాలి గట్టిగా చప్పట్లు కొట్టాలి yes come on full encourage గట్టిగా చప్పట్లు కొట్టండి కమాన్ చిన్న ఈజీ చేయగలవు గట్టిగా ఫుల్ ఎంకరేజ్ చేయాలి hold sorry no lift come on Govinda come on easy full encourage excellent అది ప్రాక్టీస్ అంటే come on గుడ్ షాట్ డౌన్ ఇప్పుడు మీ అందరూ చూసే ఉంటారు ఒక రైల్వే జాబ్ రావాలి అంటే ఎంత ఎక్సలెంట్ ఆల్ బ్యాలెన్స్ ఫుల్ బ్రీత్ తీసుకో వెరీ గుడ్ చప్పట్లు గట్టిగా మళ్ళీ వెయిట్ చేయాలనుకుంటాం మనం బూస్ట్ చప్పట్లతో ఎంకరేజ్ చేయాలి వన్స్ మోర్ గట్టిగా చప్పట్లు కొట్టండి ఈ అబ్బాయి మొన్న 10th క్లాస్ పాస్ అయ్యాడు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అది గమనించండి మొన్న 10th క్లాస్ పాస్ అయ్యాడు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 140 kg ఈజీగా లిఫ్ట్ చేశాడు అందరూ క్లాప్స్ వస్తారండి ఆ అబ్బాయికి థ్యాంక్ యూ వాటర్ బాటిల్ మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు మనం రికార్డింగ్ డాన్స్ చేయొచ్చు లేకపోతే ఇంకొక పౌరాణిక నాట్యం చేయొచ్చు కానీ అవి ఒలింపిక్స్ వెళ్ళవు కదా వెయిట్ లిఫ్టింగ్ మనం చేస్తున్న ఈవెంట్ కూడా వెయిట్ లిఫ్టింగ్ ఒలింపిక్ లో మెడల్ కొట్టే అవకాశం అందరికీ ఉంది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి కర్ణం మల్లేశ్వర్ గారి కోసం ఆలోచించాలి మన ఏరియాలో 2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ లో ప్రపంచ దేశాల్లో మన ఇండియాలో ఒక్క మెడల్ కూడా లేదు అప్పుడు మారుమూల ప్రాంతాల్లో ఉన్న కర్ణ మల్లేశ్వర్ గారు వెళ్ళేసరికి చాలా మంది కామెంట్స్ ఈ అమ్మాయి ఎక్కడ చేస్తుంది పేట గ్రామం ఎక్కడ సిడ్నీ ఎక్కడ అని కానీ విజయం సాధించింది అదే మన శ్రీకాకుళం జిల్లా మొత్తం మారుమోగండి ఇండియా మొత్తం కర్ణ మల్లేశ్వర్ కోసం అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మన ఏరియా మన వాడ మన ఊరు కమాన్ అలాగే దయచేసి చప్పట్లతో ఎంకరేజ్ చేస్తారని బ్యాలెన్స్ చప్పట్లు కమాన్ డౌన్ గుడ్ సార్ అందరూ కూడా చప్పట్లతో స్వాగతం పలకాలి కమాన్ ఈజీ చిన్న రెడీ ఎక్సలెంట్ చప్పట్లు ఫుల్ ఎంకరేజ్ ఎక్సలెంట్ డౌన్ సూపర్ క్లీన్ అండర్ గట్టిగా సూపర్ దయచేసి అందరూ చప్పట్లతో గట్టిగా ఎంకరేజ్ చేయాలి ఫుల్ ఎంకరేజ్ సారీ నో లిఫ్ట్ కానీ వెల్ ట్రై చాలా బాగా చేశావు చూసారా ఈ అబ్బాయి కేవలం ఇంటర్మీడియట్ మన ఊర్లో ఇంటర్మీడియట్ చేసే వాళ్ళు చాలా ఉన్నారు 100 kg కూడా ఎత్తడానికి అవ్వదు కానీ ప్రాక్టీస్ సాధన ఏదైతే ఉందో అది మనం చేసినట్టుగా అయితే ఈ ఇంటర్మీడియటా అవునా ఎత్తావు 50 kg ఎత్తావా సాధన 20 kg కమాన్ ఎంత 65 Hey!
వెరీ గుడ్ బ్యాలెన్స్. క్యాచ్ రెడీ. ఎక్సలెంట్ డౌన్. 160 kg క్లీన్ అండ్ జర్క్ చాలా చక్కగా చేశాడు ఆవాల గోవింద. ఒకసారి గట్టిగా చప్పులు కొట్టాలి. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిపోయిందని ఎవ్వరూ అనకూడదు. ఒక కబడ్డీ అయినా, వెయిట్ లిఫ్టింగ్ అయినా, ఇండియాలో అయినా, ఇంటర్నేషనల్ అయినా మన శ్రీకాకుళం, మన ఊరు, మన వాడ. ఒక్కసారి కర్మ మల్లేశ్వర కోసం అందరూ గట్టిగా చప్పులు కొట్టాలి. సబాస్. అమ్మాయి ఎంత చిన్నపిల్ల, వాళ్ళ అమ్మ అదే స్థాయిలో చేయడానికి రెడీగా ఉంది. అందరూ కూడా గట్టిగా చప్పులు కొట్టాలి. అమ్మా బ్యాలెన్స్. ఓకే, చాలు. ఇప్పుడు 40 kg క్లీన్ అండ్ జర్క్. చూడండి ఎంత చక్కగా చేస్తుందో అమ్మాయి. బొడ్డేపల్లి రాజ్యలక్ష్మి, పర్లకోట గ్రామం, ఆముదానవలస మండలం. అలా ఇంకా మీలో ఎవరైనా వెయిట్ లిఫ్టింగ్ చేయాలి, డయాస్ అందరూ కూడా దయచేసి మొత్తం ఖాళీ చేస్తే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వెంటనే చేద్దాం. దూరం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఈజీగా హ్యాపీగా పంపిద్దాం ఇంటికి. కమాన్ అమ్మా, ఎక్సలెంట్. నెక్స్ట్ 70 kg తీసి అందరూ గట్టిగా చప్పులు కూడా ఎంకరేజ్ చేద్దాం. 70 kg ఆసవాసే కాదు. కమాన్ అమ్మా, ఈజీ. ఎక్సలెంట్. గట్టిగా చప్పట్లు. ఎక్సలెంట్ సార్. డౌన్. 80 kg 80 kg క్లీన్ అండ్ జర్క్. బొడ్డేపల్లి రాజ్యలక్ష్మి. కమాన్ అమ్మా, ఈజీ. ఎక్సలెంట్. చప్పట్లు. కమాన్. గుడ్ జర్క్. డౌన్. కమాన్ చిన్న, ఈజీ. 130 kg రెడీ అవుతున్నారు. కొంచెం పైకి ఎత్తేసరికి మీ యొక్క అభిమానాన్ని చప్పట్ల రూపంలో చూపించాలి. లిఫ్ట్ ఎత్తందైనా సరే మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. స్పీడ్ అప్. మన చేతిలోనే రిమోట్ ఉంది. మన చేతిలో మీరు ఎంకరేజ్ చేస్తాడు అబ్బాయి. కమాన్, ఈజీ. చూసారా ఎంత బ్యాలెన్స్, ఎంత టెక్నిక్. చప్పట్లు. కమాన్. నేను చెప్తూ మీరే చేయాలి. అందరూ రెడీగా ఉండండి. అందరూ కమాన్. అందరూ మైక్లో చప్పట్లు. ఐదు, 6, 7, 9, 10, 11, 12. ఓకే. కమాన్ చిన్న, కమాన్ ఈజీ. అందరూ మనమే. కమాన్. ఎక్సలెంట్. 14, 16. సూపర్. చూస్తున్నాం కానీ ఎక్కడో ఒకరు ఉంటారు. కమాన్ ఈజీ. వసంత్ గట్టిగా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయండి. గట్టిగా. కమాన్ ఈజీ. ఎంకరేజ్ సరిపోదు, ఫుల్ గా గట్టిగా ఎంకరేజ్ చేయాలి. ఎక్సలెంట్. వెల్ ట్రై. కమాన్. వెరీ గుడ్. ఓకే, వెల్ ట్రై. ఫుల్ ఎంకరేజ్ చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎంకరేజ్ చేయాలి. ఈజీ. వెరీ గుడ్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మళ్ళీ మొదట్లాగా. అందరూ గట్టిగా నాలి. కమాన్. గట్టిగా నాలి. ఇప్పుడు రెండో ప్రయత్నంగా ఆవల వసంత్ కుమార్.
ఎవరు చేసినా ప్రతి ఒక్క మనిషికి కూడా 3 సార్లు అవకాశం ఉంటుంది. తన యొక్క రెండో ప్రయత్నంగా ఆవాల వసంత్ కుమార్ చేయడానికి రెడీగా ఉన్నాడు. మా ఈశ్వర్ మాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి గత సంవత్సరం నుంచి కూడా బంపర్స్ మెటీరియల్ ని మరి అందిస్తున్నటువంటి మా వేణు మాస్టర్కి మా కర్వంజ గ్రామం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో మరి కోచ్ రెఫరీగా వ్యవహరిస్తున్నటువంటి మరి బిల్డర్ గారు మా రామన్ గారు పోగోడు, మరి ఆయనకి కూడా మా గ్రామం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే చెప్పాను ప్రతి సంవత్సరం కూడా మరి మా గ్రామానికి మా ఈశ్వర మాస్టర్ గాని, వేణయ్య గాని, రామేశ్వర్ గాని, మా రామన్య గాని మిత్రులందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని ప్రతి ఇయర్ కోరుకుంటున్నాం. వెయిట్ లిఫ్టింగ్ పురుషుల విభాగంలో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఆవల గోవిందరావు నిమ్మాడ. ఈ యొక్క ప్రైజ్ ని స్పాన్సర్ చేస్తున్న వారు మాజీ సర్పంచ్ శ్రీ జుత్తు కృష్ణారావు గారి జ్ఞాపకార్థం ప్రస్తుత సర్పంచ్ అయినటువంటి జుత్తు నేతాజీ గారు అందిస్తున్నారు. కంగ్రాచులేషన్స్ ఆవల గోవిందరావు గారు నిమ్మాడ. వెయిట్ లిఫ్టింగ్ పురుషులు ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఆవల గోవిందరావు నిమ్మాడ. వెయిట్ లిఫ్టింగ్ సెకండ్ ప్రైజ్ గోస్ టు ముత్తాడు తరుణ్ పెద్దపాడు. ఈ ప్రైజ్ ను కూడా స్పాన్సర్ చేస్తున్నవారు గ్రామ సర్పంచ్ జుత్తు నేతాజీ గారు. మాజీ సర్పంచ్ కృష్ణారావు గారి జ్ఞాపకార్థం. నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్ పురుషుల విభాగంలో థర్డ్ ప్రైజ్ గోస్ టు ఆవల వసంతరావు చింతవాణిపేట. స్పాన్సర్ బై జుత్తు నేతాజీ గారు. మాజీ సర్పంచ్ క్రీస్తు చేస్తున్న శ్రీ జుత్తు కృష్ణారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు జుత్తు నేతాజీ గారు అందిస్తున్నారు. థర్డ్ ప్రైజ్ ఆవల వసంతరావు చింతవాణిపేట. కుమారులు జుత్తు నేతాజీ గారు అందిస్తున్నారు. వారికి గ్రామ తరపున ధన్యవాదాలు. ఆవల వసంతరావు చింతవాణిపేట. పెద్దలందరూ కూడా దయచేసి అందించవలసిందిగా కోరుతున్నాం. గేదెల సత్యనారాయణ ఒప్పంగి విసురుడుకుంటూ ఫస్ట్ ప్రైజ్. కంగ్రాచులేషన్స్. DJ Somesh from Sripuram. విసురుడుకుంటూ సెకండ్ ప్రైజ్ గోస్ టు వండాన పాపారావు తంగివాడిపేట. స్పాన్సర్డ్ బై ఆలయ కమిటీ. గ్రామ పెద్దలందరూ కూడా దయచేసి గ్రామ పెద్దలందరూ కూడా అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఎవరు ఏమనుకోదు. సినిమా అయ్యా కంగ్రాచులేషన్. నెక్స్ట్ విసురుడుకుంటూ థర్డ్ ప్రైజ్ గోస్ టు ఆవల వసంతరావు చింతవాణిపేట. స్పాన్సర్ చేస్తున్నవారు వారి కుమారుడు శ్రీ సంజయ రాజేంద్ర ప్రసాద్ గారు అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు.
అలాగే తీత సంగిడి ఫస్ట్ ప్రైజ్ గోస్ టు గేదెల సత్యనారాయణ వప్పంగి. స్పాన్సర్ చేస్తున్నవారు మాజీ సర్పంచ్ క్రీస్తు శేషులు శ్రీ జుత్తు రాజారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీ జుత్తు అప్పలనాయుడు రాము గారు ఎక్స్ సర్పంచ్ కరవంజ అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. తీత సంగిడి ఫస్ట్ ప్రైజ్ గోస్ టు గేదెల సత్యనారాయణ గారు. కంగ్రాచులేషన్స్. మాజీ సర్పంచ్ శ్రీ జుత్తు రాజారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వారికి ధన్యవాదాలు. తీత సంగిడి సెకండ్ ప్రైజ్ గోస్ టు ఈ ప్రైజ్ కూడా స్పాన్సర్ చేస్తున్నారు మాజీ సర్పంచ్ క్రీస్తు శేషులు శ్రీ జుత్తు రాజారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఎక్స్ సర్పంచ్ కర్వంగా శ్రీ జుత్తు అప్పలనాయుడు గారు అందిస్తున్నారు. వారికి మరోసారి ధన్యవాదాలు. నెక్స్ట్ తీత సంగిడి థర్డ్ ప్రైజ్ గోస్ టు ఆవల వసంతరావు చింతవానిపేట. స్పాన్సర్డ్ బై మాజీ సర్పంచ్ క్రీస్తు శేషులు శ్రీ జుత్తు రాజారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఎక్స్ సర్పంచ్ కరవంజ శ్రీ జుత్తు అప్పలనాయుడు గారు అందిస్తున్నారు. మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆవల వసంతరావు థర్డ్ ప్రైజ్. వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు బొడ్డేపల్లి రాజ్యలక్ష్మి ఫ్రమ్ కొర్లకోట. స్పాన్సర్డ్ బై ఆలయ కమిటీ. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్ ఫీమేల్ సెకండ్ ప్రైజ్ గోస్ టు హారికా రాజ్ ఫ్రమ్ కొర్లకోట. స్పాన్సర్డ్ బై కొత్తపేట వాస్తవ్యులు శ్రీ మొజ్జాల సింహాద్రి నాయుడు గారు ప్రిన్సిపల్ ఏవిఎన్ కాలేజ్ విశాఖపట్నం. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ ఉలవ బస్తా. థర్డ్ ప్రైజ్ గోస్ టు ఆవల వసంత. ప్రైజెస్ స్పాన్సర్ చేస్తున్న వారు క్రీస్తు శేషులు చింతూ సూర్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీనివాసరావు గారు అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. థర్డ్ ప్రైజ్ గోస్ టు ఆవల వసంత. ఇంత చక్కనటువంటి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రతి సంవత్సరం పిలవగానే వచ్చి ఇక్కడ సహకరిస్తున్నటువంటి జడ్జెస్ కి సన్మానించుకోవాల్సిన బాధ్యత మాకు ఎంతైనా ఉంది మా కరవంజ గ్రామం తరఫున.
కమిటీ తరపున గ్రామస్తుల అందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ముందుగా వేణువాసారు మా యొక్క చిరు సన్మానాన్ని సత్కారం, అలాగే ఈశ్వరరావు గారు, అలాగే దుబ్బ రామారావు గారు ముగ్గురు కూడా మా కరోజు, అలాగే వేణుమాస్టారు మరియు ఈశ్వరరావు గారు మరియు దుబ్బ రామారావు గారు మీ సహాయ సహకారాలు మా పైన ఎప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గ్రామ పెద్దలందరి తరఫున చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా ముగ్గురిని కూడా వేడుకుంటున్నాము. ప్రతి సంవత్సరం మీ యొక్క సహాయ సహకారాలు ఇలాగే ఉండాలి సార్. ఈనాటి జిల్లా స్థాయి బల ప్రదర్శన పోటీల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులకి, విన్నర్స్కి, చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా మా గ్రామం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. యాక్చువల్లీ మేము ఇచ్చినటువంటి ప్రైజ్ అనేది ఫస్ట్ ప్రైజ్ అవ్వచ్చు, సెకండ్ అవ్వచ్చు, థర్డ్ ప్రైజ్ అవ్వచ్చు. ఇచ్చినటువంటి ప్రైజ్ అనేది అమౌంట్ రూపంలో ఒక రోజుకి మీరు తిన్నటువంటి ఆహారానికి కూడా సరిపోదు మేము ఇచ్చినటువంటి ప్రైజ్ అనేది వాస్తవంగా. కానీ మా యొక్క ఆలోచన ఏంటంటే వీలున్నంత వరకు ఈ మరుగున పడినటువంటి ఈ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు మాకు చేతనైనటువంటి స్థాయిలో మా గ్రామంలో నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో మేము చాలా తక్కువ ప్రైజ్ మైన్ అయినప్పటికీ కూడా నిర్వహిస్తున్నాము. మరి దయచేసి మీరు అందరూ కూడా సహకరిస్తున్నాము. మరి వీలుంటే వచ్చే ఏడాది పోటీకి మా గ్రామ పెద్దలతో మాట్లాడి ఏమైనా ప్రైజెస్ పరంగా మేము పెంచే అవకాశం ఏమైనా ఉంటే మాట్లాడుతాం. దయచేసి ఎవరు కూడా అసంతృప్తి చెందకుండా, ఎందుకంటే మీరు చాలా ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులు ఎంతో మందికి ఈరోజు ప్రభావం చూశారు. మీ నుంచి మరి 100 మంది ఈరోజు బయటకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మిత్రులారా, మేము ఇచ్చినటువంటి ఈ చిన్న ప్రైజ్ అనేది భావించకుండా ఈరోజు మా కరవంతి గ్రామంలో ఒక చక్కనటువంటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నారు. వీలైతే వచ్చే ఏడాది ఏమైనా ప్రైజెస్ విషయంలో పెంచే అవకాశం ఉంటుంది. దయచేసి అసంతృప్తి చెందవద్దు. మరి ఈరోజు ఇతర కార్యక్రమాలు చేసినటువంటి మీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మా వేణుమేశ్వరికి, అలాగే ఈశ్వరరావు గారికి, అలాగే మా రామ్ గారికి ప్రత్యేకంగా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతలో మేము ముగింపు పలుకుతున్నాం. ఓం నమః శివాయ.